హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ అనపకాయ గింజలతో బిర్యానీ చేశానని లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా, దాని రెసిపీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీకు కానీ టైం ఉంటే ఈ వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ దీనికి కొంచెం తెంకాయ తురి, తెల్లగడ్డ, అల్లం, మళ్ళీ కొంచెం పచ్చిమిరపకాయలు, మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొత్తిమీర, మళ్ళీ పుదీనా వేసి ఒక నున్నంగా పేస్ట్ చేసుకోవాలా. ఇక్కడ కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను, ఒక స్పూన్ అంతా. ఒక నున్నంగా పేస్ట్ చేసుకొని దీన్ని ఒక పక్కలో పెట్టుకున్నాం. ఇక్కడ మీరు కడాయి అయినా తీసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో అయినా హోల్ స్పైసెస్ వేసుకొని ఇక్కడ ఎర్రగడ్డ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మనం మసాలా ఏం చేసుకున్నాం కదా, దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలా ఆయిల్ వదిలే వరకు. దీనికి కొంచెం నేను ఇక్కడ పసుపు కూడా వేసుకుంటున్నాను, ఆ పచ్చి వాసన అనేది మనకు ఉండదు. ఇంకా అనపకాయ గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకొని మనం ఒక 2 టొమాటో వేసుకోవాలి. మీకు కావాలంటే టొమాటో స్కిప్స్ చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 టొమాటోలు వేసుకున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసి ఉప్పు ఎంత కావాలంటే అంత వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనియాలి దీన్ని. మనకి ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత బియ్యం మనం నానబెట్టుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకొని ఒక 3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలా. నేనైతే ఇక్కడ వేడి నీళ్ళే వేసుకుంటాను, మీకు కావాలంటే సన్నీళ్ళు అయినా వేసుకోవచ్చు. వేడి నీళ్ళు వేసుకుంటే మనకి పలావ్ అనేది బాగా ఉదురుగా ఉంటుంది, మళ్ళీ క్విక్గా కూడా అవుతుంది. విజిల్స్ తీసుకుంటే అనపకాయ గింజల బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా దీంతో పాటే కొంచెం నేను ఇక్కడ బటర్ మిల్క్ కూడా చేసుకుంటున్నాను. దీనికి కొంచెం హింగో, మళ్ళీ జింజర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా మనకి ఎంత కావాలంటే అంత నీళ్ళు వేసుకుంటే మనకి బటర్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇక బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఉదురుగా వచ్చిందని. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.